వెన్నెల మేడ చెప్పే కబుర్లు చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా వినండి. నా గది. నాకు ప్రకృతి అంటే ప్రేమ, సహజత్వం అంటే సమభావన. నాకు ప్రకృతి అంటే ప్రేమ, సహజత్వం అంటే సమభావన. ఆడది అడవిలో మాను అస్మదీయులు కనుక అడవంటే అదేమిటో తెలియని అనురాగం. ఆడది అడవిలో మాను అస్మదీయులు కనుక అడవంటే అదేమిటో తెలియని అనురాగం. అందుకే నా గది అడవికి ఏమాత్రం తీసిపోదు. అందుకే నా గది అడవికి ఏమాత్రం తీసిపోదు. దుమ్ముకి ధూళికి విడిచిన ఉతికిన బట్టలకి ఆఖరికి ఒద్దికగా అలమారలో అమరిన వస్త్రాలకి అపరిమితమైన స్వేచ్ఛ. దుమ్ముకి ధూళికి విడిచిన ఉతికిన బట్టలకి ఆఖరికి ఒద్దికగా అలమారలో అమరిన వస్త్రాలకి అపరిమితమైన స్వేచ్ఛ. ఏది ఎక్కడైనా ఉండొచ్చు. పుస్తకాలకి కాగితాలకి పత్రికలకి పలహారాలకి ఉచితాసనాలు సాదర ఆహ్వానాలు కనిపించవు. పుస్తకాలకి కాగితాలకి పత్రికలకి పలహారాలకి ఉచితాసనాలు సాదర ఆహ్వానాలు కనిపించవు. ఆ దాటుగా వచ్చి నాతో పాటే కునుకు తీయొచ్చు. అరచేతిలో ఎలుక, అందుబాటులో మాటల చిలుక, తాగేందుకు నీరు, వాగేందుకు నోరు, చింపిరి జుత్తు చీకిపోయిన గౌను, వెరసి నేను నా గది. అరచేతిలో ఎలుక, అందుబాటులో మాటల చిలుక, తాగేందుకు నీరు, వాగేందుకు నోరు, చింపిరి జుత్తు చీకిపోయిన గౌను, వెరసి నేను నా గది. చిందరవందర చీదరించుకోదగ్గది ఎందుకైంది? చీదరించుకోదగ్గది ఎందుకైంది? చూడగలిగితే అందులోనూ అందం అవ్యక్తమైన ద్యోతకమవుతూనే ఉంటుంది. వెన్నెల పరుచుకున్న మేడపై చల్లని పవనాలు ఆహ్లాదం కలిగిస్తుండగా ప్రపంచమెక్కడికీ పారిపోదు. మీకోసం మీరొక నిమిషం వెచ్చించండి.